కుళ్ళుతున్న మృతదేహాలు 30 అంతస్తులు 40 అంతస్తుల బంగ్లాలన్నీ కూలిపోయినాయి. ఇవాళ 40 అంతస్తులకు సంబంధించినటువంటి అవన్నీ తీయాలంటే ఎక్కడికి వెళ్ళవుతుంది? ఇవాళ వాటికి సంబంధించినటువంటి శిథిలాలన్నీ తొలగించాలంటే ఎవరి వల్ల అవుతుంది? అందరి పరిస్థితి గట్లనే ఉన్నది. 3-4 వేల మంది చచ్చిపోయారు, 3,000 మంది అంటారు, 1,700 మంది అధికారికంగా. ఇప్పటికీ కూలిపోయి శవాలు వాసన వస్తున్నాయట మయన్మార్లా. ఏం లేదు, ఆయన సైనిక పాలన ఉన్నది. దేశంలో ఏదైనా ఈ కలామిటీ వస్తే, ప్రకృతి వైపరీత్యం వస్తే కాపాడడానికి ఆ దేశంలో వ్యవస్థలు సరిగ్గా లేవు. మన దేశం కూడా అన్ని దేశాలు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. మన దేశం నుంచి అక్కడికి ఏమైనా సహాయ చర్యలు పంపిద్దామంటే అటు విమానాశ్రయాలు కూడా కూలిపోయినాయి. ఇప్పటికీ భారతదేశం 1,500 టన్నులేమో బియ్యం పంపిస్తున్నది, అక్కడికి మందులు పంపిస్తున్నది, మానవతా దృక్పథంతో సాయం చేస్తున్నది. మనకు సంబంధించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే మయన్మార్ పోయినాయి. ఒకప్పటి మన పాత బర్మా రంగూను మన బ్రహ్మదేశం. మయన్మార్ అనేటువంటిది మన పాత బ్రహ్మదేశం. ఆ తర్వాత మనం గతంలో గతించినటువంటి నాయకుల యొక్క దూరదృష్టి లేకపోవడం వల్ల మనం మయన్మార్నో, నేపాల్నో, భూటాన్నో, శ్రీలంకనో అన్ని కోల్పోవాల్సి వచ్చింది. పాకిస్తాన్నో, బంగ్లాదేశ్నో అన్నీ కోల్పోవాల్సి వచ్చింది. మన టిబెట్ను కాపాడుకోలేకపోయినాం. ఇరాన్నో, ఆఫ్ఘనిస్తాన్నో అవన్నీ కూడా ఒకప్పటి మన భాగస్వామ దేశాలే, మనకు సంబంధించినటువంటి భూభాగమే. కాంబోడియాకు సంబంధించినటువంటి దేశము, థాయిలాండ్, మలేషియా అన్నీ కోల్పోయినాం. ఇండోనేషియా దాకా, బాలి దాకా అన్నీ మనకు సంబంధించినటువంటి సంస్కృతి ఉండేటువంటిది. ఏమైంది వాళ్ళ నీ అభివృద్ధి? ఏమైంది వాళ్ళ మానవ యొక్క మేధస్సు? ఒక్క బంగ్లాలు కూలిపోతే శిథిలాల దగ్గర నుంచి ఏమి చేయలేకపోతున్నామే మనం ఇవాళ? ఎందుకు చేయలేకపోతున్నాం ఇవాళ? అన్నమో రామచంద్రాన్ని అడుకోవాల్సినటువంటి పరిస్థితి. పిల్లలు ఎవరు తన వాళ్ళు బ్రతుకున్నారో లేదో తెలియనటువంటి పరిస్థితి. పెద్ద పెద్ద బంగ్లాలు కూలిపోయినాయి, సగం కాలిపోయినాయి, సగం ఒరిగిపోయినాయి. ఎవడు ఎక్కడుంటుండో అర్థమైతలేదు. ఎన్ని నెలలు పడుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సైనికుల పాలన. సైనికులు ఏం చేస్తారు? వాళ్ళు గవర్నమెంట్ బిల్డింగ్లు మాత్రమే కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రజలు మీ సావు మీరు సావురి అంటున్నారు. ఇది పరిస్థితి అక్కడ ఉన్నటువంటిది. ఒకసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఏది మన మానవ మేధస్సు ఎక్కడ పోయింది ఇవాళ? మయన్మార్ కూలిపోతే ఏం చేస్తున్నాం మనం ఇవాళ? ఏం చేస్తున్నాం మనం ఇవాళ? మన మానవ యొక్క మేధస్సు ఎక్కడికి పోయింది ఇవాళ? ఆకలి కేకలట మాండలేలో. 15 లక్షల జనాభా ఉన్నటువంటి చోట ఆకలి కేకలు. ఇంకా అక్కడ భూకంపం వస్తూనే ఉన్నది. ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ప్రత్యేక సైనిక పారా బ్రిగేడ్ బృందం తోడైంది. 120 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో పాటు వాయుమార్గాన తరలించిన తాత్కాలిక ఆసుపత్రి 2గా విడిపోయిన మాండలే నేపిడాలో రోగులను పెద్ద ఎత్తున ఆదుకుంటున్నది. సైనిక విమానాల్లో 60 టన్నుల మేరకు సహాయ సామాగ్రిని చేరవేసింది. మరో 40 టన్నుల సహాయక సామాగ్రి సముద్ర మార్గాన చేరుకుంటున్నది. ఇది పరిస్థితి. తాత్కాలికంగా ఇప్పటికిప్పుడు చేసుకోవాలి. రేపు పొద్దుగాల బర్మావాడు మన దేశాన్ని పొగుడుతాడా తెలియదు. కానీ ఇవాళ మన దేశం అట్లా సాయం చేస్తుంది. వసుదైక కుటుంబం అని మనం ఈ దేశం యొక్క ఫార్ములా అందరికీ చెప్పవచ్చు. కానీ కోవిడ్ టీకాలని ప్రపంచానికంతా ఇవాళ అందజేసింది ఇవాళ భారతదేశం. ఎవడు వేలెత్తి చూపలేనటువంటి దేశం. కేవలం వ్యాపార సామ్రాజ్య విస్తరణ చేసినటువంటిది కాదు ఈ దేశం యొక్క సంస్కృతి. మత మార్పిడి చేసినటువంటి వ్యక్తి కాదు. మరి ఇవాళ కోవిడ్ టీకాలు ఇచ్చిన మీరంతా కూడా హిందువులకు మతం మారండి అని ఏ దేశంలో ఉన్నటువంటి ప్రజలను కూడా మన భారతదేశం అనలేదు. అత్యవసరమైనటువంటి కోవిడ్ టీకాలను ఇచ్చింది, అనేకమైనటువంటి దేశాలకు ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా మేము మతం మారండి అని చెప్పలేదు. భారతదేశం వసుదైక కుటుంబం అన్నది. మీకు నచ్చినటువంటి మీరు చేసుకోండి అని చెప్పేటువంటి మాట చేసింది. ఇవాళ బర్మాకు కూడా అర్జెంటుగా వెళ్ళింది. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.